హలో అండ్ మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో టుడే నేనైతే 'సోలో లెవెలింగ్' సీజన్ 3 ఎపిసోడ్ 2 మాన్‌హోని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ముందే చెప్తాను యానిమే అయితే కాదు. సో మనకి ఎపిసోడ్ 2 అయితే ఫ్రాస్ట్ మోనార్క్‌తో స్టార్ట్ అవుతుంది. తనైతే అక్కడ గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే యోగ్‌ముంట్ వస్తాడు. యోగ్‌ముంట్ అక్కడికొచ్చింది ల్యాండ్ ఇన్ ఈస్ట్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి. సో ల్యాండ్ ఇన్ ఈస్ట్ అంటే ఏదో కాదు సౌత్ కొరియా. దాన్ని విన్న ఫ్రాస్ట్ మోనార్క్ ల్యాండ్ ఇన్ ఈస్టా? అక్కడే కదా షాడో మోనార్క్ ఉండేది. బట్ ఆ ప్లేస్‌కి నువ్వే కదా ఇన్‌చార్జ్ అని యోగ్‌ముంట్‌తో అంటాడు. దానికి యోగ్‌ముంట్ ఇక్కడి నుంచి సౌత్ అంటే జపాను. ఇక్కడి నుంచి సౌత్‌లో అయితే లీగా ఉన్నాడు. తననైతే రూలర్స్ ట్రాప్ చేస్తున్నారు. బట్ వాళ్ళైతే తనని కొద్దిగా ఫ్రీ చేయాలని ఉన్నారు. నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి ఫ్రాస్ట్ మొనార్క్‌తో అంటాడు. అండ్ ఇంకా నా దగ్గర ఒక్క ప్రెషియస్ అండ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని చెప్పి ఫ్రాస్ట్ మొనార్క్‌తో గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ ఎక్కడే ఉన్నాడు అని చెప్పి ఫ్రాస్ట్ మొనార్క్‌తో అంటాడు. సో దాని విన్న ఫ్రాస్ట్ మొనార్క్ నువ్వైతే నాకు ఇలాంటి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు అనుకోలేదు. సో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను తప్పకుండా దానైతే యాక్సెప్ట్ చేస్తానని చెప్తాడు. ఇంతలో అక్కడికి వీళ్ళని ఫాలో అయ్యి వేరే ఒక వ్యక్తి అయితే వచ్చుంటాడు. సో ఇది ఎవరో కాదు సంగ్ జిన్‌వూ వాళ్ళ నాన్న సంగ్ ఈహ్వాన్. సో తను అక్కడికి రాగానే వాళ్ళ కన్వర్జేషన్‌ని ఆల్రెడీ వినుంటాడు. అక్కడికి రాగానే తనైతే ల్యాండ్ ఇన్ ఈస్టా? మీరు మాట్లాడేది సౌత్ కొరియా గురించేనా అని చెప్పి ఫ్రాస్ట్ మొనార్క్‌తో అంటాడు. దానికి ఫ్రాస్ట్ మొనార్క్ అవును అయితే ఏంటి అని చెప్తాడు. ఇంతలో యోగముంట్ అయితే ఫ్రాస్ట్ మొనార్క్ మనకైతే టైం లేదు. మనం ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. ఇలాంటి వీక్‌లింగ్స్‌తో ఆడుకునేంత టైం కూడా లేదని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంతలో జున్ను వాళ్ళ నాన్నైతే చాలా ఫాస్ట్‌గా మీరిక్కడి నుంచి తప్పించుకోలేరని చెప్పి వాళ్ళనైతే అటాక్ చేస్తాడు. బట్ ఫ్రాస్ట్ మొనార్క్ తను చాలా ఈజీగా ఆపేస్తాడనుకోండి. వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే రెడ్ గేట్‌లో ఎంటర్ అయిన జిన్ను అయితే ఫైనల్లీ బాస్ దగ్గరికైతే వెళ్ళుంటాడు. అక్కడున్న బాస్ అయితే జిన్నుతో ఫస్ట్ నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా సోల్జర్స్ అందరిని చాలా ఈజీగా చంపేశావు. అండ్ ఇంకా నువ్వు చూస్తుంటే చాలా చిన్నవాడిలాగా ఉన్నావు. అండ్ మెయిన్ వన్ వచ్చేసి నువ్వు మా భాష కూడా మాట్లాడగలుగుతున్నావు. బట్ ఇదే నీ ఎండ్. ఇంక దీనికి మించి నువ్వైతే వెళ్ళలేవు అని చెప్పి జిన్నుతో అయితే అంటాడు. సో దాన్నేమన్నా జిన్ను అయితే చిన్నవాడినా నువ్వు చూస్తుంటే చాలా కామెడీ చేస్తున్నావు అని చెప్పి తన షాడో ఆర్మీని మొత్తం అక్కడైతే సమన్ చేస్తాడు. అండ్ ఇంకా ఆ డంజన్ బాస్ అయితే తన ఆర్మీని మొత్తం అక్కడికి రమ్మని గట్టిగా అరుస్తాడు. బట్ అక్కడికి ఎవరు రారు. ఎందుకంటే జిన్వు వాళ్ళని ఆల్రెడీ చంపేస్తుంటాడు. సో ఇంతలో జిన్వు అయితే తన షాడో ఆర్మీని మొత్తం అక్కడ అటాక్ చేయమంటాడు. ఆ డంజన్ బాస్ తో కొంత ఆర్మీ అయితే ఉంటుంది ఇంకా. సో వాళ్ళందరిని అయితే షాడో ఆర్మీ అటాక్ చేసేయమని చెప్తాడు. మన షాడో ఆర్మీ అంతా రెచ్చిపోయి వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. ఇంతలో వాళ్ళ బాస్ అయితే జిన్వు మీద అటాక్ చేస్తుంటాడు. సో బెరు అండ్ ఇగ్రిస్ అయితే దాన్ని గమనించి తన చేతిని నరికేస్తాడు. టస్క్ వచ్చేసి గ్రావిటీ ఆఫ్ యాక్సలరేషన్ స్కిల్ ని యూజ్ చేసి తనని గ్రౌండ్ మీద పడిపోయేలా చేస్తాడు. సో తను ఇంకా గ్రౌండ్ ఇంకా కదలలేడు. అలా కింద పడిపోగానే ఇంతలో జిన్ను దగ్గరికి వెళ్ళి నేను అడిగే క్వశ్చన్స్ కి గానీ నువ్వు గానీ కరెక్ట్ గా సమాధానం ఇస్తే నేను నీ చావుని పెయిన్ లేకుండా చేస్తానని చెప్తాడు. సో తను ఏవో క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి ఇవైతే కనిపివు. సిస్టమ్ అయితే ఇక్కడ ఇంటర్ఫియర్ అయి ఉంటుంది. అవేవో కొన్ని క్వశ్చన్స్ సిస్టమ్‌కి రిలేటెడ్ అయి ఉంటాయి. అందువల్లే సిస్టమ్ వాటిని అలౌ చేయలేదు. అండ్ ఇక్కడ జిన్‌వుకైతే తన లూట్ బాక్స్‌లో నుంచి ఒక కీ మళ్ళీ బయటికి తీస్తాడు. ఎందుకంటే తను రిక్వైర్మెంట్స్ అన్నిటిని మీట్ అయి ఉంటాడు. జెజు ఐలాండ్‌లో బెరూని డిఫీట్ చేశాక తనైతే 100 లెవెల్ రీచ్ అయ్యి ఉంటాడు. ఆ కీ డిస్క్రిప్షన్ చదవడానికి 100 లెవెల్ అయితే రీచ్ అవ్వాలి. సో ఒకసారి రీచ్ అయ్యాడు కాబట్టి దాని డిస్క్రిప్షన్ చదవాలని ఆ కీనైతే బయటికి తీస్తాడు. సో ఆ కీ డిస్క్రిప్షన్‌లో ఏముంటుందంటే ఈ కీ వచ్చేసి నిన్ను క్యాటినాన్ టెంపుల్‌కైతే తీసుకెళ్తుంది. ఇది ఓన్లీ ఒక్క దగ్గరే యూజ్ చేయగలుగుతావు ఈ కీని. అండ్ ఇంకా అక్కడ ఎంత టైం మిగిలిందో కూడా చూపిస్తారు. 417 అవర్స్ అయితే ఉంటుంది ఆ కీ అన్‌లాక్ అవ్వడానికి. దాని డిఫికల్టీ లెవెల్ ఇవైతే ఏమి చూపించరు. సో జిన్‌వు అయితే ఆ టెంపుల్ గురించి ఆలోచిస్తుంటాడు. సో ఈ కీ వచ్చేసి ఆ క్యాటినాన్ టెంపుల్‌కా? నేను దాన్ని అసలు ఎలా మర్చిపోగలుగుతాను? ఆ డబుల్ డంజనే కదా! తన మైండ్‌లో అయితే చూస్తుంటే సిస్టమ్ నన్ను మళ్ళీ తిరిగి పిలుస్తుంది. సో ఇదంతా నేనెక్కడ స్టార్ట్ చేశానో అక్కడికే వెళ్ళాలా అనుకుంటాడు. బట్ ఈసారి నేనైతే చాలా చేంజ్ అయ్యాను. ఇదే మీ ప్లాన్ ఫస్ట్ నుంచయితే నేను తప్పకుండా వస్తాను. నువ్వైతే అక్కడి నుంచి వెయిట్ చెయ్యి అని చెప్పి ఆ స్టాచ్యూతో అయితే తన మైండ్‌లో అనుకుంటాడు. అండ్ ఇంకా మనకి ఆ స్టాచ్యూని కూడా మళ్ళీ చూపిస్తారు. సేమ్ అదే స్మైల్‌తో కనిపిస్తుంటాడు వీడు. కట్ చేస్తే డంజన్ అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది. జిన్‌వు తిరిగి వాళ్ళ ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాడు. ఇక్కడ జిన్‌వు హేటర్స్ అందరిని డిఫీట్ చేసేస్తుంటాడు. ఆన్‌లైన్‌లో ఉంటారు కదా! ఇంతకుముందు జెజు ఐలాండ్ కంప్లీట్ అయింది కదా! సో అక్కడ జిన్‌వుకి కొద్దిగా నెగెటివ్ స్ప్రెడ్ అయింది. ఇది తెలిసిందే. ఆ హేటర్స్ అందరిని జిన్‌హో అయితే ఆన్‌లైన్‌లో డిఫీట్ చేస్తుంటాడు. ఇంతలో జిన్‌వు అయితే అక్కడికి వెళ్ళి సో తను ఆ డంజన్‌ని క్లియర్ చేశాడు కదా! తన దగ్గర ఎసెన్స్ స్టోన్స్ ఉంటే అవన్నీ జిన్‌హోకైతే ఇస్తాడు. వాటిని చూసిన జిన్‌హో ఇవన్నీ వచ్చేసి ఒక రేర్ ఎసెన్స్ స్టోన్స్. ఇవి మనకి సరిపోతాయి ప్రస్తుతానికి. మన ఎంప్లాయీకి కూడా పే చేయొచ్చు అని చెప్తాడు. సో దాన్ని విన్న జిన్‌వు ఎంప్లాయా? అవును కదా! నేను మర్చిపోయాను. మనం గిల్డ్ స్టార్ట్ చేయాలంటే మొత్తం ముగ్గురైతే ఉండాలి. మాస్టర్, వైస్ మాస్టర్ అండ్ ఇంకా ఒక ఎంప్లాయీ. ఇంతలో జిన్‌హో అయితే మీరింకా ఇంపార్టెంట్‌ది ఏమైనా మర్చిపోయారా అని చెప్తాడు.
అదే మీరు మన గిల్డ్‌కి ఒక నేమ్ చూజ్ చేసుకున్నారా అని చెప్పి జిన్‌వూతో అంటాడు. సో, దాన్ని వినంగానే జిన్‌వూ నేను అది ఇంపార్టెంట్ అనుకున్నానని చెప్పి జిన్‌వూతో అంటాడు. దానికి జిన్‌హో ఇది ఇంపార్టెంటే కాదు. సూపర్ డూపర్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి జిన్‌వూతో అంటాడు. అండ్ ఇంకా తను అక్కడ కొన్ని నేమ్స్ గురించి ఆల్రెడీ ఆలోచించుంటాడు. అవే సంగ్ యో గిల్డ్ అండ్ ఇంకా యో సంగ్ గిల్డ్ ఇలాంటి మంచి నేమ్స్ అయితే జిన్‌హో వచ్చుంటాడు. సో, మధ్యలో జిన్‌వూ అయితే జిన్‌హో వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు సోలో ప్లేయర్ గిల్డ్ ఎలా ఉందని చెప్పి అంటాడు. దాన్ని వినగానే జిన్‌హోకి అసలు ఏం అర్థం కాదు. తనైతే స్పేస్ అవుట్ అయిపోతాడు. ఇదేం నేమ్‌రా బాబు! ఆర్ ఇంకా తను జోక్ చేస్తున్నాడు అని చెప్పి తన మైండ్‌లో అనుకుంటుంటాడు. సో, తనకి తిరిగి రెస్పాండ్ అయ్యే లోపైతే ఎవరో వచ్చి డోర్‌ని నాక్ చేస్తుంటారు. వెళ్లి చూస్తే అక్కడ ఎవరో కాదు హీరోయిన్ చాహైన్ అయితే ఉంటుంది. చాహైన్‌ని చూడగానే జిన్‌హో ఇక్కడికి ఏం పని నుండి వచ్చారని చాహైన్‌తో అంటాడు. సో, దానికి చాహైన్ నేనైతే మీ గిల్డ్‌లో జాయిన్ అవ్వడానికి వచ్చానని చెప్తుంది. సో, దానికి జిన్‌హో అయితే తనని ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళైతే కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సో, జిన్‌హో మళ్ళీ అడుగుతాడు ఇక్కడికి ఎందుకొచ్చారని. సో, దానికి చాహైన్ మీరు నన్ను ఆల్రెడీ విన్నారు కదా! నేనైతే మీ గిల్డ్‌లో జాయిన్ అవ్వడానికి వచ్చానని చెప్తుంది. సో, దాన్ని విన్న జిన్‌హో అయితే మిస్టర్ గో ఏమైనా ఇలా చేయమని చెప్పాడా? ఆర్ ఇంకా మిస్టర్ చార్జాంగ్ మిమ్మల్ని గిల్డ్‌లో నుంచి కిక్ ఔట్ చేసేసారా? అని చెప్పి చాహైన్‌తో అంటాడు. సో, దానికి చాహైన్ అదేం లేదు అని చెప్తుంది. సో, జిన్‌హో దానికి అలా కాకుంటే మీరు ఎందుకు సోలో ప్లేయర్ గిల్డ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారని చాహెన్‌తో అంటాడు. చాహెన్ రియాక్షన్ కూడా సేమ్ ఆ గిల్డ్ నేమ్ విన్నాక సోలో ప్లేయర్ గిల్డా? ఇదేం నేమ్ రా అనుకోని తన మైండ్‌లో అనుకుంటుంది. అండ్ ఇంకా ఇంతలో జిన్‌హో కూడా ఆ నేమ్ గురించి ఇందాక రెస్పాండ్ అవుదాం అనుకుంటాడు కదా! సో, తనకైతే అక్కడ ఛాన్స్ ఉండదు. తనొచ్చి మళ్ళీ అడుగుతాడు. నా ఒపీనియన్ మీరసలు పట్టించుకోలేరా? మీరు ఆల్రెడీ ఆ గిల్డ్ నేమ్ డిసైడ్ అయిపోయారా అని చెప్పి జిన్‌హోతో అంటాడు. సో, దానికి జిన్‌హో నువ్వేం రెస్పాండ్ అవ్వలేదు కదా! అందువల్ల నీకు ఆ నేమ్ ఏమో నచ్చిందిలే అనుకోని నేనైతే ఆ నేమ్‌తో ఓకే అయిపోయానని చెప్పి జిన్‌హో అంటాడు. అండ్ ఇంకా అలా జిన్‌హో కాన్వర్జేషన్ అయిపోగానే సో, జిన్‌హో గేజ్ అయితే చాహెన్ వైపు తిరుగుతుంది. తను చాహెన్‌ని అనలైజ్ చేస్తుంటాడు. తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ ఇంకా బ్రీతింగ్ కూడా అన్‌ఈవెన్‌గా ఉంటుంది. చాలా నార్మల్‌గా ఉండాలని ట్రై చేస్తుంది కానీ బట్ ఉండలేకపోతుంది. తనని మళ్ళీ అడుగుతాడు. నాకు తెలిసినంత వరకు మీరు ఎస్ ర్యాంక్ హంటర్‌గా మారి 2 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇంకా మీ గిల్డ్‌తో కాంట్రాక్ట్ కూడా అయిపోలేదని చాహెన్‌తో అంటాడు. దానికి చాహెన్ నేను వాళ్ళకి తిరిగి కూడా పే చేస్తాను. నా గిల్డ్ కాంట్రాక్ట్‌ని ఎండ్ చేసుకునే దానికని చెప్పి జిన్‌హోతో అంటుంది. సో, దానికి జిన్‌హో తను వాళ్ళకి తిరిగి పే చేయడానికి కూడా రెడీగా ఉంది. ఇందువల్ల తను మా గిల్డ్ ఇంతలా జాయిన్ అవ్వాలనుకుంటుంది అనుకోని. చాహెన్‌తో అయితే సో, మళ్ళీ జిన్‌హో అడుగుతాడు. ఇంత దూరం ఎందుకు వెళ్తున్నారు మా గిల్డ్‌లో జాయిన్ అవ్వడానికి అని చెప్పి. సో, చాహైన్ అయితే తన మైండ్‌లో ఆలోచిస్తుంటుంది. సో, తనకి జరిగిందంతా అయితే గుర్తొస్తుంది. తను ఫస్ట్ జిన్‌హోని ఎక్కడ మీట్ అయింది అండ్ ఇంక తను మీద ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగింది అండ్ ఇంకా బెరు నుంచి చాహైన్‌ని సేవ్ చేసింది. ఇవన్నీ అయితే తనకి తెలుస్తుంది. ఇవన్నీ తెలిసాక తన మైండ్‌లో అయితే ఇలా అనుకుంటుంది. నా చివరి శ్వాస వరకు నీతోనే ఉండాలని చెప్పి చెప్పాలనుకుంటుంది. అంటే తన మైండ్‌లో అలా అనుకుంటుంది. బట్ అది చాలా ఎంబారసింగ్ అయితే అనిపించి అక్కడ అలా ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. సో, తను ఇలా అన్నీ ఆలోచించి ఒక ఆన్సర్‌తో అయితే వస్తుంది. నేను ఒక కంఫర్టబుల్ లైఫ్‌నైతే ఎంజాయ్ చేయాలనుకున్నానని చెప్పి జిన్‌హోతో అంటుంది. సో, ఇంతలో జిన్‌హో కూడా జిన్‌హోతో చూస్తుంటే తనని వాళ్ళు చాలా ఓవర్ వర్క్ చేయించినట్టున్నారు. అండ్ ఇంకా స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అయింది. మేబీ అందువల్ల తను ఇలా మాట్లాడుతుందని చెప్పి జిన్‌హోతో అంటాడు. సో, దానికి జిన్‌హో షాహీన్ వచ్చేసి ఓన్లీ 22 ఆర్ 23 ఇయర్స్ ఓల్డ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా తను ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి తన మీద బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని తన మైండ్‌లో అనుకుంటాడు. సో, చాహైన్ అయితే తను ఫైనల్లీ గిల్డ్‌లోకి తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. బట్ దానికి చాహీన్‌తో అయితే మీరు మా గిల్డ్‌లో జాయిన్ అవ్వాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉందని చెప్తాడు. సో, దాన్ని వినగానే చాహైన్ ఎంట్రన్స్ టెస్టా? అలా అయితే నేను రెడీ అని చెప్తుంది. సో, దాన్ని వినగానే జిన్‌హోకి తను ఎందుకు ఇంతలా ట్రై చేస్తుందో తనకైతే అర్థం కాదు. సో, జిన్‌హో అయితే చాహీన్‌తో నువ్వొచ్చేసి నా సమండ్ బీస్ట్‌ని డిఫీట్ చేయాలని చెప్తాడు. సో, దానికి చాహీన్ చూస్తుంటే మీరు నన్ను అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నాను. బట్ ఎనీవేస్ ఆ బీస్ట్ ఏంటి అని చెప్పి జిన్‌హోతో అంటుంది. సో, జిన్‌హో అయితే దానికి నేను నా దగ్గరున్న షాడోస్‌లో కల్లా స్ట్రాంగెస్ట్ షాడోనైతే చూజ్ చేసుకుంటానని చెప్తుంది. సో, దానికి చాహీన్ అలాగే అయితే రెడీ అని చెప్తుంది. కట్ చేస్తే వాళ్ళైతే టెస్ట్ కోసం హంటర్ జిమ్నాజియంకయితే వెళ్ళాలనుకుంటారు. సో, చాహైన్ అయితే బయట డోర్ తీసుకొని వెళ్తుంటుంది. ఇంతలో జిన్‌హో అయితే అంత అవసరం ఏం లేదు. మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ జిమ్నాజియంకయితే వెళ్ళిపోతాం అని చెప్పి చాహైన్‌ని తన దగ్గరగా ఉండమంటాడు. సో, తనైతే అక్కడ షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ యూజ్ చేస్తాడు. సో, వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ వేరే ప్లేస్‌కయితే టెలిపోర్ట్ అవుతుంటారు. సో, వాళ్ళలా వెళ్ళిపోగానే అక్కడికైతే మన షాడో సోల్జర్ ఒకడొచ్చుంటాడు. ఇంతలో జిన్‌హో అయితే అక్కడికి స్నాక్స్ తీసుకొచ్చుంటాడు. సో, ఆ షాడో సోల్జర్ ప్లేట్‌తో సహా మొత్తం తినేస్తాడు. కట్ చేస్తే జిన్‌హో అండ్ చాహైన్ అయితే డైరెక్ట్ హంటర్ అసోసియేషన్ జిమ్నాజియంలో అయితే ఉంటారు. సో, చాహైన్‌కి ఏం అర్థం కాదు మనం ఇక్కడికి ఎలా వచ్చామని. ఇంతలో జిన్‌హో అయితే తన మైండ్‌లో షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇది మేబీ ఒక గేట్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఓన్లీ నేనే కాదు నా చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ ద్వారా ఇక్కడికి రావచ్చు అని చెప్పి తన మైండ్‌లో ఆ షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ గురించి ఆలోచిస్తుంటాడు. అండ్ ఇంకా చాహైన్‌తో అయితే
టెస్ట్‌ని ఇంకా బిగించేద్దామా అని చెప్పి చాహెన్‌తో అంటాడు. సో, దానికి చాహెన్ నేను నాతో ఏ వెపన్ తెచ్చుకోలేదని చెప్పి జిన్‌వూతో అంటుంది. సో, దానికి జిన్‌వూ ఓహ్! నువ్వు మాట్లాడేది ఆ పికాక్స్ గురించేనా అని చెప్పి చాహెన్‌తో అంటాడు. సో, దానికి చాహెన్ చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యి అది నా వెపన్ కాదు అని చెప్పి జిన్‌వూతో అంటుంది. సో, దానికి జిన్‌వూ నాకు తెలుసు నేను జస్ట్ జోక్ చేస్తున్నానని చెప్తాడు. సో, చాహెన్ అయితే అయినా ఏం కాదు జిమ్నాజియంలో ఏదో ఒక వెపన్స్ అయితే ఉంటాయి. నేను వెళ్లి వాటిలో ఏదో ఒకటి తెచ్చుకుంటానని చెప్పి అక్కడికి వెళ్లి ఒక స్వర్డ్‌నయితే తీసుకొస్తుంది. సో, అది సేమ్ రూలర్స్ యూజ్ చేసే స్వర్డ్ లాగైతే ఉంటుంది. సో, జిన్‌వూ అయితే తను స్వర్డ్ తీసుకొచ్చింది కాబట్టి తన దగ్గర ఉన్న షాడో సోల్జర్స్‌లో కల్లా బెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ స్వర్డ్స్‌మెన్‌ని చూజ్ చేయాలనుకుంటాడు. అది ఎవరో కాదు మన ఎగ్రిస్. సో, తనైతే అక్కడ ఎగ్రిస్‌ని సమన్ చేస్తాడు. సమన్ చేశాక తనే నా దగ్గర ఉన్న వాటిల్లో కల్లా స్ట్రాంగెస్ట్ స్వర్డ్స్‌మెన్ అని చెప్పి చాహెన్‌తో అంటాడు. సో, దానికి చాహెన్ విన్నర్ ఎలా డిసైడ్ అవుతారు అని చెప్పి జిన్‌వూతో అంటుంది. సో, దానికి జిన్‌వూ ఎయిదర్ మీ ఇద్దరిలో ఒకరు సరెండర్ అయినా కానీ ఇంకా నువ్వు నా బేస్‌ని డిస్ట్రాయ్ చేసినా కానీ ఈ టెస్ట్‌లో విన్నర్ అనేవాళ్ళు డిసైడ్ అయిపోతారు అని చెప్పి చాహెన్‌తో అంటాడు. సో, జిన్‌వూ అయితే ఇంక టెస్ట్ మొదలు పెడదామా అని చెప్పి చాహెన్‌తో అంటాడు. బట్ ఎందువల్ల తనైతే చాహెన్‌ని అటు తిరగమంటాడు. ఇంతలో ఇక్కడైతే ఎగ్రిస్‌కి డెమాన్ కింగ్ లాంగ్ స్వర్డ్ అయితే ఇస్తాడు. సో, తనైతే ఆ స్వర్డ్‌ని యాక్చువల్లీ టెస్ట్ చేయాలనుకుంటాడు. సో, ఆ స్వర్డ్‌నైతే ఎగ్రిస్‌కి ఇచ్చి టెస్ట్‌నైతే స్టార్ట్ చేస్తాడు. మన ఎగ్రిస్ అయితే ఇక్కడ మొత్తం లైట్నింగ్ స్టార్మ్స్ అని ఇంకా థండర్ స్టార్మ్స్‌ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో, చాహెన్ మీదకైతే అటాక్ చేస్తాడు. బట్ చాహెన్ వాటన్నిటిని చాలా ఈజీగా తప్పించుకునేస్తుంది. సో, దాన్ని చూసిన జిన్‌వూ కూడా యాక్చువల్లీ తను కూడా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే తను చాలా ఫాస్ట్‌గా ఉంది. అండ్ ఇంకా చాహెన్ అయితే ఎగ్రిస్‌తో ఫైట్ చేస్తుంటుంది. ఇంతలో చైర్మన్ బో అయితే ఏదో కదులుతున్నట్టు అనిపించి సో, తనైతే హంటర్ జిమ్నాజియంలో ఏం జరుగుతుందో చూస్తాడు. సో, అక్కడైతే కెమెరాలో చూస్తే ఎవరో కాదు చాహెన్ అండ్ జిన్‌వూ అయితే అక్కడ ఉంటారు. సో, వాళ్ళని గమనించగానే తను ఏమనుకుంటాడో ఏమో కానీ చూస్తుంటే నేను లేట్‌గా ఉన్నాను. వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీతో అయితే అక్కడున్న కెమెరాస్ ఆఫ్ చేసేయమని చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ చాహెన్ అయితే ఎగ్రిస్‌ని డిఫీట్ చేసేసింటుంది. డిఫీట్ చేశాక ఈ బ్లాక్ అయితే నిజంగానే నీ దగ్గర ఉన్న వాళ్ళ కల్లా స్ట్రాంగెస్టా? నువ్వు తనని డెఫినిట్‌గా సమన్ చేయాలని చెప్పి చాహెన్ జిన్‌వూతో అంటుంది. సో, తను అనింది ఎవరి గురించో కాదు బెరు గురించే. సో, దానికి జిన్‌వూ నువ్వు నిజంగానే అంటున్నావా? తను గనుక సమన్ చేస్తే నువ్వు ఇంజ్యూర్ అవుతావు అని చెప్తాడు. సో, దానికి చాహెన్ ఆయన్ని నేనేం పట్టించుకోను. నేను ఎప్పటినుంచో ఒక రీమ్యాచ్ కావాలనుకుంటున్నానని చెప్పి జిన్‌వూతో అంటుంది. సో, దానికి జిన్‌వూ బెరూని సమన్ చేస్తూ మళ్ళీ అడుగుతాడు తనని ఇంకోసారి. నువ్వు నిజంగానే తనతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి. సో, ఇక్కడ చాహెన్ తన ప్రెజెన్స్‌తోనే ఏం అర్థం కాదు తనకి. సో, ఇక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇదైతే యాక్చువల్లీ ఒక క్లిఫ్ హ్యాంగర్‌తో ఎండ్ చేసేసాను. సేమ్ సోలో లెవెలింగ్ లాగే. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.